కల్కి 2898 ఆడ్ సినిమా రివ్యూ హిట్టా? పట్టా? ఇంకా ప్రభాస్ పని అయిపోయిందా? ఈ చిత్రం భవిష్యత్తులో జరగబోయే కథాంశంతో రూపొందించబడింది. ఇది కాల్పనిక విజ్ఞాన శాస్త్రం, సైన్స్ ఫిక్షన్ ఆధారంగా ఉంటుంది. కల్కి అనే పేరు భారతీయ పురాణాల్లో ఉన్న 10వ అవతారాన్ని సూచిస్తుంది. ఈ సినిమా ఫ్యూచరిస్టిక్ ఎలిమెంట్స్తో, సైన్స్ ఫిక్షన్, మైథాలజీ, యాక్షన్ కలయికతో ఉంటుందని అంచనా. కల్కి 2898 ఆడ్ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా. దీన్ని పెళ్లి సందడి మరియు మణిరత్నం వంటి అద్భుతమైన సినిమాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందించారు. ఈ చిత్రం భవిష్యత్తులోని కల్పిత ప్రపంచంలో చోటు చేసుకుంటుంది. అందులో మన ప్రాచీన హిందూ పురాణాల ఆధారంగా కథను నడిపించారు. నటీనటులు: ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని. నిర్మాత: వైజయంతి మూవీస్. దర్శకుడు: నాగ్ అశ్విన్. ప్లస్లు: 1. నటీనటుల ప్రదర్శన: ప్రభాస్, దీపికా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి అగ్రతారలు తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. 2. సాంకేతిక విలువలు: విజువల్ ఎఫెక్ట్స్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ చాలా గొప్పగా ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ జానర్కి సరిపోయే విధంగా అత్యున్నత ప్రమాణాలను పాటించారు. 3. కథ: భవిష్యత్తులోని ప్రపంచాన్ని, పురాణ గాథలను మేళవించి కథను ఆకర్షణీయంగా మలిచారు. 1. కథ నడక: కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదిగా సాగుతాయి. ఇది కొన్ని ప్రేక్షకులకు అసహనాన్ని కలిగించవచ్చు. 2. పాత్రలు సన్నివేశాలు: సినిమా యొక్క క్లిష్టమైన అంశాలు అందరికీ సరైన రీతిలో అర్థం కావడం కొంత కష్టం కావచ్చు. మొత్తం మీద కల్కి 2898 ఆడ్ ఒక సైన్స్ ఫిక్షన్ మాస్టర్ పీస్ అని చెప్పవచ్చు. ప్రాచీన భారతీయ పురాణాల ఆధారంగా భవిష్యత్తు ప్రపంచంలో నడిచే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుంది. భారీ నటీనటులతో మరియు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా తప్పకుండా చూడదగ్గ చిత్రంగా నిలుస్తుంది. సినిమా రేటింగ్ 4/5 ఇస్తున్నాము. మీరు ఈ సినిమాను చూసి ఎలా అనిపించిందో తెలియజేయండి. కామెంట్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.